ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు మన బ్లౌజ్ క్లాస్ మోడల్లోని ఇది 62వ క్లాసు. ఈ క్లాస్లో ఏంటంటే ఇప్పటివరకు కూడా క్రాస్ కటింగ్ అని, ప్యాచ్ వర్క్ అని చాలా మోడల్స్ నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు మనం నార్మల్ కటింగ్, క్రాస్ కటింగ్ కాకుండా నార్మల్ కటింగ్ చేసుకుని లేస్ వర్క్ డిజైన్ ఎలా చేసుకోవాలన్నది మనం చూద్దాం. బిగినర్స్కి పెద్ద ఎక్కువ డిజైన్స్ రాదు అని అనుకున్న వాళ్ళకి లేస్ యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. ఇంకొకటి శారీ కలరు, బ్లౌజ్ కలరు ఒకటే వచ్చినప్పుడు, డబల్ కలర్ లేనప్పుడు అప్పుడు కూడా గోల్డ్ కలర్ లేస్ వేసుకుని మనం వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రెండో కలర్ ఏమీ లేనప్పుడు బ్లౌజ్ మీద పెద్ద ఎక్కువగా మనం డిజైన్స్ చేసుకోలేము. అలాంటప్పుడు మనం లేస్ వర్క్ డిజైన్ బాగుంటుంది. దానికోసం అని చెప్పేసి బ్లౌజ్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే తీసుకున్నానండి. ఇది శారీ అంతా ఇదే కలరు, కాకపోతే గోల్డ్ వర్క్ అనమాట. అంటే మామూలు జరీ వర్క్ టైప్లో ఉంది. ఇంకా రెండో కలర్ ఏమీ లేదు. లైనింగ్ వచ్చేసి నేను 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. నాకు ఎల్బో వరకు అంటే మోచేతి వరకు నాకు హ్యాండ్స్ కావాలి. ఇప్పుడు లేస్ వచ్చేసి ఇలా మనకి చైన్ మోడల్లో ఉంటుంది చూడండి, తప్పిడిగా ఇలా ఉండి వెడల్పుగా ఉండి ఇలా చైన్ టైప్లో ఉంటుంది కదా, ఆ లేస్ తీసుకున్నాను. ఇదైతే కనుక డిజైన్స్ ఏ రకంగా మీరు ఉంచినా సరే మలుపు చక్కగా తిరుగుతుంది అన్నమాట, మనకి ఇబ్బంది చేయదు. కానీ ఏ లేస్ అన్నా సరే మీరు వాడవచ్చు, మీడియం సైజ్ది ఏ లేస్ అన్నా సరే మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలి ఏంటనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం ఈ లేస్ని పక్కన పెట్టేద్దామండి. బ్లౌజ్ పీస్ కూడా ఇప్పుడు మనకి యూజ్ లేదు. ఈరోజు మనం కొలతలతోని బ్యాక్ సైడ్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటనేది మనం చూద్దాం. ఇప్పుడు లైనింగ్ పీస్ని మనం తీసుకుని ఎప్పుడు కూడా మనం ఓపెన్ చేసిన తర్వాత కోరంచులు మనకి సైడ్కి వచ్చేటట్టుగా ఇలా పైన కింద ఉండి, ఇది చూస్తున్నారు కదా, ఇలా ఓపెన్ చేసినప్పుడు తాన్లోంచి కటింగ్ చేసిన లైనింగ్ పీస్ అనమాట. ఇది ఈ కోరంచులో అటు ఇటు ఉండి కటింగ్ చేసిన అంచేమో మధ్యలో ఉన్నది. ఈ రకంగా ఇలా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజు సైజ్ ఎంత అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మీ బ్లౌజు చెస్ట్ లూజ్ ఎంతో చూసుకొని దానికి 4వ వంతు తీసుకొని ఆ 4వ వంతుకి మార్జిన్ ఎంత పెట్టుకోవాలనుకుంటున్నారో ఒక 2 ఇంచులు కలుపుకొని అప్పుడు ఫోల్డింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ మనం సైజ్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఇది చూడండి, ఇక్కడ చెస్ట్ వచ్చేసి నేను రాస్తున్నాను 40 ఇంచులు చెస్ట్. ఇది ఈ 40 సైజ్ వాళ్ళకి ఈ బ్లౌజ్ అనమాట. 40 చెస్ట్ అన్నప్పుడు మనకి 40లోని 4వ వంతు 10 ఇంచీలు. 10 ఇంచీలకి ఇంకొక 2 కలిపితే 12 అవుతుంది. అంటే ఈ ఫోల్డింగ్ అనేది మనకి 12 ఇంచీలలోని ఫోల్డింగ్ ఉండాలి. ఫస్ట్ మనకి చెస్ట్ ఎంత అనేది తెలియాలి. ఇందులో నేను తీసుకున్న మెజర్మెంట్స్ మీ బ్లౌజు లెంత్, పొడవు ఎంత, చెస్ట్ ఎంత, దీన్ని బట్టి బ్యాక్ సైడ్ అంతా మనం కటింగ్ చేసుకుంటున్నాం. చూడండి ఎలా కటింగ్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ మనం ఈ 12 ఇంచీలు మనకి వెడల్పు ఉందో లేదో చూసుకోవాలి. ఇలా చక్కగా ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ పెట్టుకోవాల్సిన మనకి మార్కింగ్ లెంత్, పొడవు ఎంత అని. మీ బ్లౌజ్ భుజం దగ్గర నుంచి నడుము వరకు బ్యాక్ సైడ్ ఎంత పొడవు ఉందో చూడండి. నా బ్లౌజ్ సైజ్ అయితే మాత్రం నేను కటింగ్ చేస్తుంది 13.5 ఇంచీలు నాకు కావాలి. అంటే 13.5 ఇంచీలు కావాలి అంటే 1 ఇంచ్ ఎప్పుడు కలుపుకోవాలి. అంటే 14.5. అంటే మీ బ్లౌజ్ పొడవు ఎంతైతే ఉందో దానికి 1 ఇంచ్ కలుపుకొని ఈ పొడవు అనేది పెట్టుకోవాలి. నేను 14.5కి పొడవు పెడుతున్నాను. బ్లౌజు తయారైన తర్వాత 13.5, 1 ఇంచ్ కలిపితే 14.5. ఆ చివరి నుంచి ఒకసారి, ఈ చివరి నుంచి ఒకసారి మార్కింగ్ పెడితే 14.5కి ఆ మార్కింగ్కి ఈ మార్కింగ్ ఇలా కలిపామంటే లైన్గా మనకి గీత అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ రకంగా. ఇప్పుడు మనం పొడవు అనేది పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనకి షోల్డర్ మార్కింగ్ పెట్టుకోవాలి. షోల్డర్ మార్కింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి నేను 6 ఇంచీలు షోల్డర్ మార్కింగ్ పెట్టుకుంటున్నాను. మీరు 9.5, 10 ఇంచీల వరకు మీరు నెక్కులు పొడవు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు 6 సరిపోద్ది. అంతకన్నా డీప్ అయితే 5.5 పెట్టుకోండి. ఇప్పుడు కిందకి కూడా 6 ఇంచీలకే నేను మార్కింగ్ పెట్టుకున్నాను. చంకదింపు దీనికి కూడా 6 ఇంచులు, ఆమ్ రౌండ్ కూడా 6 ఇంచులు పెట్టుకుని ఇలా తిన్నగా ఇలా గీత గీస్తే ఎల్ షేప్ వస్తుంది. ఇప్పుడు కార్నర్ నుంచి 1.5 అంటే 1 తర్వాత ఒక 2 గీతలు ఎక్స్ట్రా 1.5కి మార్కింగ్ పెట్టి ఇలా రౌండ్ తీసేసుకోండి. రౌండ్ ఎప్పుడు ఎక్కువగా పైకి వెళ్ళొద్దంటే ఇలా కింద వైపు నుంచి ఇలాగా రౌండ్ అనేది ఉండాలి. ఒకవేళ ఈ రౌండ్ తీరు రాకపోతే కనుక కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకోండి. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ ఎప్పుడు కూడా 40 కదా, 40లో 4వ వంతు 10, 10కి మార్కింగ్ పెట్టాం.
ఈ ఎక్స్ట్రా మార్జిన్ 2 ఇంచీలు మీ ఇష్టం, ఎంతన్నా పెట్టుకోవచ్చు. నేనైతే ఎప్పుడు 2 ఇంచీలు పెడతాను. ఇప్పుడు నడుము ఎంత అన్నది మనకి ఇప్పుడు అవసరం లేదండి. చెస్ట్ మార్కింగ్ ఎంతైతే పెట్టారో అంతే పెట్టేసుకుని మార్జిన్ కూడా 2 ఇంచీలు సమానంగా కింద కూడా పెట్టేసుకోండి. మహా అయితే ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉంటుంది. అది మనం ఫిట్టింగ్లో చూసుకుందాం. పై మార్కింగ్ నుంచి కిందకి ఈ 2 మార్కింగ్లను కూడా ఇలా కలిపేసుకోవాలి. సమానంగానే పెట్టాను. అంటే చెస్ట్ మార్కింగ్ 10 పెట్టి 2 ఇంచులు పెంచాం, నడుము దగ్గర కూడా 10 పెట్టి 2 ఇంచులు పెంచాం. ఇప్పుడు మెడ వెడల్పు ఎంత పెట్టుకోవాలన్నది చూద్దాం. మెడ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచీలు. 2.5 ఇంచీలు అయితే బాగుంటుంది. దాని తర్వాత డీప్ వచ్చేసి నేను 9.5 ఇంచీలు తీసుకుంటున్నాను. అంటే బాగా పెద్ద మెడ కాదు, అలాగని చిన్న మెడ కాదు, మీడియం సైజులో ఉంటుంది. 9.5 ఇంచీలకి నేను పైనుంచి కిందకి మార్కింగ్ పెట్టాను. దాని తర్వాత కింద మనం రౌండ్ తీసుకోవడం కానీ వెడల్పుకి మార్కింగ్ చేసుకోవాలి. అది 3 ఇంచీలకి పెడితే రౌండ్ బాగుంటుంది. బాగా చిన్న సైజు వాళ్ళు అయితే 2.5 పెట్టుకోండి, లేదంటే 36 నుంచి ఎవరైనా సరే 3 ఇంచులు పెట్టుకుంటే బాగుంటుంది. పైనేమో 2.5 వెడల్పు, కింద 3 ఇంచీలు వెడల్పు. ఈ 2 వెడల్పుకి కలిపి ఇలా పొడవుగా గీసేసాం. ఈ ఎల్ షేప్ వచ్చిన దగ్గర నేను ఇలా మార్కింగ్ చేస్తున్నాను. అంటే రౌండ్ షేప్ కాకుండా ఒక ఆకు మోడల్ వచ్చేటట్టుగా ఇలా, ఇక్కడ కార్నర్ పాయింట్ ఇలా వచ్చేటట్టుగా, అంటే ఇలా తిప్పకుండా ఇలా క్రాస్గా ఇలా తీసుకొచ్చాను. ఇది కూడా ఆకు మోడల్ కూడా, ఇది కూడా చక్కగా ఉంటుందండి. ఇది ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కటింగ్ చేసేద్దాం. ఇప్పుడు ఏ రకంగా అయితే మార్కింగ్ చేసామో అదే మార్కింగ్లోనే కటింగ్ చేసేసుకుందాం. మనకి బ్యాక్ సైడ్ మొత్తం అంతా కటింగ్ అయిపోయిందండి. ఫ్రంట్ వైపు బ్యాక్ సైడ్ బేసిక్గా చేసుకుని ఫ్రంట్ నార్మల్ కటింగ్ ఎలా చేసుకోవాలి, టక్స్ మార్కింగ్స్ ఎలా పెట్టుకోవాలన్నది మనం నెక్స్ట్ క్లాస్లోని వివరంగా తెలుసుకుందాం. మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ సింబల్ని క్లిక్ చేసినట్టయితే కనుక నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. క్లాసెస్ మిస్ కాకుండా చూడగలుగుతారు. నేను ఇది బ్యాక్ సైడ్ అంతా కటింగ్ చేసి చూపించాను కదండి. ఇదే రకంగా మీరు మార్కింగ్ చేసుకుని, ఒకవేళ మీ దగ్గర బ్లౌజ్ పీస్ ఉంటే కటింగ్ చేసుకోండి, లేదంటే పేపర్ కటింగ్ అన్నా సరే చేసుకుని రెడీ చేసి ఉంచుకోండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.